హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విశ్వ. నేను ఈ వీడియో ఆర్సీసాయి గారి గురించి చేస్తున్నానండి. బ్రదర్, మీరు ఎక్కడున్న ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపై మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని ఒక చిన్న బైట్ చేసి వదిలేయండి బ్రదర్. అందరి కళ్ళు మీ పైనే ఉన్నాయి. మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎంతగానో మిమ్మల్ని ఆదరించే ఫ్యామిలీలకు ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రతిరోజు మీరు పడే మాటలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి. ఈ వీడియోస్ ద్వారా నేనైతే మంచిగా నేర్చుకున్నాను, చెడైతే నేర్చుకోలేదు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని మంచి పనులు కూడా చేయడం జరిగింది. మీరు రీసెంట్గా దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. చాలా సంతోషము. ఇలాంటి యాడ్లు మీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బలంగా నమ్ముతున్నాను. మిమ్మల్ని ఆదరించే ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. దయచేసి మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొందరితో మాటలు పడడం జరుగుతుంది. దీనికి పులి స్టాప్ ఇక్కడితో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఇకపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని ఒక చిన్న బైట్ చేసి వదిలేయండి. కొంతమంది నిందలు వేస్తున్నారు మీపై. మీరు వీడియో కాల్ మాట్లాడి జీఎస్టీ కట్టడానికి డబ్బులు తీసుకుంటున్నారని, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, బాధితులు వచ్చి ఏడ్చారని, ఇలా చాలా రకాల నిందలు వేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ బఫేలో డైరీ ఫామ్ వీడియోలో చెప్పారు, అయినా వాళ్ళు చూడలేదనుకుంటా, చూసినా అర్థం చేసుకోలేదనుకుంటా. ఇకపై మీరు ఇలాంటి వాటికి పులి స్టాప్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డియర్ బ్రదర్ గారు, మిమ్మల్ని అభిమానించే ఫ్యామిలీలలో మాది ఒకటి. దయచేసి మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూడగలరని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ముఖ్యంగా యూత్ ఈజీ మనీకి అలవాటు పడొద్దు. బెట్టింగ్ యాప్స్ అస్సలు ఆడొద్దు. అసలు అది చాలా ప్రమాదకరం, మనల్ని చాలా రిస్క్లో పడిస్తుంది. చరిత్రలోనే ఉంది. మహాభారతంలో పాండవులు జూదమాడి చాలా కష్టాల పాలయ్యారు, అడవుల పాలయ్యారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, చాలా నష్టపోయారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా, ఎవరు ప్రమోట్ చేసినా, ఎంత మంచి వారు చేసినా వాటి జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఆడితే మనకు బుద్ధి లేనట్టు, మనకు సిగ్గు లేనట్టు. దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ, బెట్టింగ్ యాప్ జోలికి మనం వెళ్ళకూడదు ఫస్ట్. అసలు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సుమగారు తెలుసు కదా, యాంకర్ సుమగారు. టెలివిజన్లో పరిచయమే లేని పేరు. మేడం గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన డాక్టర్ జైంట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి. నేను అది కొన్నాను. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. వాడిన తర్వాత తెలిసింది నాకు. నేను ఆల్మోస్ట్ దీనివల్ల చాలా అమౌంట్ లాస్ అయ్యాను. ఆల్మోస్ట్ 7,100 రూపీస్ డెలివరీ బాయ్కి టిప్తో సహా. తర్వాత తెలిసింది నేను మోసపోయానని. అయినా నేను ఏమన్నా అరుస్తున్నానా, సుమా గారి మీద కంప్లైంట్ ఇస్తున్నానా? ఆవిడ ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, కొనడం కొనకపోవడం అది నా విజ్ఞత. నేను కొన్నాను, మోసపోయాను, అన్ని ముచ్చుకొని కూర్చున్నాను. ఇంకోసారి ఇలాంటివి కొనకూడదని డిసైడ్ అయ్యాను. ఏదైనా సరే మన ఇంట్రెస్ట్, మన ఆసక్తి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకరు చెప్పారని కొని, ఒకరు చెప్పారని ఆడి మనం మోసపోకూడదు. అది మన తెలివికి, మన విజ్ఞతకు. మనం చదువుకున్నాం కదా, సంస్కారం ఉండాలి కదా. ఎవరో చెప్పారని ఏదో చేసుకుంటూ పోతామా? 1-2-3 సార్లు చేస్తాం, మిస్టేక్ అవుతుంది. తెలుసుకోవాలి, రియలైజ్ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది.